ఓల్డెస్ట్ బ్రెయిన్ అంటారు. సో ప్రపంచంలోనే అతి పురాతనమైన బుర్ర. ఆ డెడ్ బాడీ దగ్గర కార్యక్రమాలు దాదాపు 20 రకాల ద్రాక్ష పంటలు అయితే పండుతాయట. ప్రపంచంలోనే అతి పురాతనమైన షూ అనమాట, లెదర్ షూ. యూరోపియన్ కంట్రీస్ లో ఫేమస్ అనమాట. రోమ్ లోని క్లే పాట్స్ లో ఎవరు చనిపోతారో వాళ్ళకంటూ ఒక పాట్ అనేది తయారు చేసి, సో ద్రాక్ష పండు పిప్పి తర్వాత పిక్కలు, సో ఇవన్నీ తీసుకెళ్లి తన బ్రెయిన్ అయితే ఇంకా క్లే పాట్ లో ఉందంట ఎవరో ఒక పర్సన్. ఈ అర్మేనియా, జార్జియా ఇటు సైడ్ రూట్స్ అయితే ఇక్కడ. వాళ్ళ జీవితం మొత్తం ఈ గృహలోనే. సో 6000 సంవత్సరాల క్రితం ఈ గృహలో అయితే వైన్ తయారు చేసేవాళ్ళంట. చెడ్డవాళ్ళేమో ఎక్కినా సరే జారి పడిపోతూ ఉంటారు. భటులకు చెప్పి చంపేమని చెప్తారు ఈ మోమిక్ ని. అండ్ దేన్ని ముట్టుకోవద్దు అని రాశారు. వాళ్ళు కూడా ముట్టుకోవట్లేదు అనుకుంటా, అందుకే ఎంత ధూళి పట్టేసి ఉంది. డ్రమాటిక్ గా కొంచెం సాడ్ గా అయితే ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ నేను అర్మేనియా కంట్రీ క్యాపిటల్కి దగ్గరలో ఉన్నాను. సో ఎరవన్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను అనమాట. సో లాస్ట్ వీడియో మీరు చూసుంటే నేను కోర్ విరాప్ అనే ప్లేస్ గురించి ఒక 2 స్టోరీస్ అయితే చెప్పాను. సో అవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, సో ఒక ఓల్డెస్ట్ కేవ్ అయితే ఉంది. ఆ కేవ్లో అయితే వైన్ తయారు చేసేవాళ్ళు అనమాట. అసలు ఇక్కడే తయారు చేయడం మొదలైందనమాట వైన్ అనేది. అసలు ఆ స్టోరీ ఏంటి, అక్కడ ఏ ప్లేస్లో ఉన్నాయి అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, చివరి వరకు చూడండి. సో ఇప్పుడైతే మేము బర్డ్ కేవ్ తర్వాత అరేని అనే ప్లేస్కి వెళ్తున్నాం. అరౌండ్ ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఫైనల్గా నేను అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాను. సో ఫ్యూ డేస్ నుంచి అనుకుంటున్నాను అన్నమాట ఈ చోటుకి రావాలని. సో మనం ఇప్పుడైతే అరేని కేవ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాం, 2 టికెట్లు. ఒక్క టికెట్ వచ్చేసి 1000 AMD, అంటే 1000 అర్మేనియన్ డ్రామ్ ఎంట్రీ టికెట్ అనమాట. అసలు ఈ అరేని ఏంటంటే ఒక గృహ అనమాట. 6000 సంవత్సరాల క్రితం వైన్ అనేది, ఇప్పుడు ప్రపంచంలో అందరూ తాగుతున్న వైన్ అనేది కనుక్కున్నది అయితే ఇక్కడే. సో 6000 సంవత్సరాల క్రితం ఈ గృహలో అయితే వైన్ తయారు చేసేవాళ్ళంట. వరల్డ్స్ ఓల్డెస్ట్ వైన్ అయితే ఇక్కడే స్టార్ట్ చేశారు, ఇక్కడే తయారు చేశారు. అండ్ లోపల ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అన్నీ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అరేని కేవ్ అంతా ఎక్స్ప్లోర్ చేశాక అరేని వైన్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. సో ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మనం వైన్ టేస్ట్ చేయొచ్చు. ఆ ప్లేస్కి కూడా వెళ్దాం. అండ్ ఇంకొక మానిస్ట్రీ కూడా ఉంది, నోరోవాంక్ అని, ఆ ప్లేస్కి కూడా వెళ్దాం. అన్నీ అయితే మీకు క్లియర్గా చూపిస్తా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాతో పాటు అయితే రమేష్ బ్రో కూడా ఉన్నాడు. తెలుసు కదా, మీకు సిటీ టూర్ వీడియోలో చెప్పాను కదా. రమేష్ బ్రో ఎవరంటే తను దుబాయ్లో వర్క్ చేస్తారనమాట, తమిళనాడు త్రిచి నుంచి. సో ఇక్కడికి అయితే జస్ట్ వెకేషన్కి వచ్చారనమాట, ఒక 1 వీక్ హాలిడేస్ ఉంటే. సో ఈ 1 వీక్ అలా కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పారు. సేమ్ నేను ఉంటున్న హాస్టల్లోనే బ్రో కూడా ఉంటున్నాడు. ఇద్దరం అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి అరేని కేవ్ లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఎంట్రన్స్లో ఉన్నాం, చూడండి. మొత్తం చాలా రకాల పిచ్చుకలు లాంటి పక్షులు ఏవో ఉన్నాయి, తెగ తిరుగుతున్నాయి, చూస్తున్నారా? కేకి అనుకొని స్టెప్స్ ఎక్కేసి అలా పై వరకు అయితే వచ్చాం. కేవ్ లోపలికైతే ఇప్పుడు వెళ్దాం. మరీ అంత డీప్గా ఏం లేదు. సో బయటకైతే కొంచెం ఓపెన్లో పెట్టారు. మొత్తం 3 ఛాంబర్స్ అయితే ఉంటాయి. అంటే ఇంకా చాలా పెద్దదే కేవ్, కాకపోతే 3 ఛాంబర్స్ అయితే టూరిస్టులకు ఓపెన్లో పెట్టారు. ఇదేంటంటే ప్రపంచంలోనే అతి పురాతనమైన షూ అనమాట, లెదర్ షూ. దాన్ని ఇక్కడి నుంచి తీసి ఏదో మ్యూజియంలో పెట్టేశారు అనుకుంటా. కాకపోతే ఇక్కడ దొరికింది ఆ షూ, దాని ఫోటో అయితే అక్కడ పెట్టారు. దాదాపు 5500 సంవత్సరాల పురాతనమైందంట షూ, లెదర్ షూ. 24.5 సెంటీమీటర్స్ లాంగ్, యూరోపియన్ సైజు. సో అంత పెద్ద షూ. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి కొండలు అయితే ఉన్నాయి, చూస్తున్నారా? అంటే వైన్ తయారు చేయడానికి కొండలు అనేవి వాడతారు కదా, అది. లోపలికి ఎంటర్ అవ్వకూడదు, ఎందుకంటే ఎంటర్ అయితే ఈ ట్రేసెస్ అన్నీ చెరిగిపోతాయి కదా. సో అందుకనే ఒక ఫెన్సింగ్లా పెట్టేసి ఇలా బయట నుంచే చూడడానికి పెట్టారు. లెదర్ షూ అయితే ఇక్కడ ఉంది అన్నారని చెప్పి చూస్తే ఓన్లీ ఫోటోయే పెట్టారు. ఆ దొరికిన షూ మాత్రం వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. దాంట్ లోపల మీరు చూస్తే కనుక గడ్డి కూడా ఉంటుంది, ఆ షూ లోపల గడ్డి కూడా పెట్టారు. ఎందుకంటే సో అది పాడవకుండా ఉండడానికి గడ్డి అయితే పెట్టారట. అది చూడడానికి ఎలా ఉందంటే పైనుంచి అంతా కుట్టేసినట్టు ఉంది, కిందంతా ఒక సోల్లో ఉండి పైనంతా కుట్టేసినట్టు ఉంది. ఇలా ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం. దీన్ని బర్డ్స్ కేవ్ అని కూడా అంటారు, ఈ అరేని కేవ్ని. ఎందుకంటే చూస్తున్నారు లోపల మొత్తం పక్షిగూడులు ఎక్కువ ఉంటాయన్నమాట. మొత్తం పక్షిగూడులు ఉండడం వల్ల దీన్ని అరేని కేవ్ లేదా బర్డ్స్ కేవ్ అని 2 పేర్లు ఉన్నాయి. చిన్న చిన్న పెట్లు, అవి ఏం పెట్లో తెలియట్లేదు, తెగ ఉన్నాయి.
ఎక్కడ పడితే అక్కడ పుచ్చుకొని వెళ్ళిపోతున్నాయి. 6000 సంవత్సరాల నాటి గృహ కాబట్టి సో దానికి సంబంధించినవి ఏమైనా ఆనవాళ్ళు దొరికితే అవన్నీ ఇక్కడ పొందుపరిచారు. చూడండి రాళ్ళు మెరుస్తూ ఎలా ఉన్నాయో. ఈ అరేనీ కేవ్లో టోటల్ 3 ఛాంబర్స్ అయితే ఉంటాయి. ఇది న్యాచురల్ కేవ్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్ది ఏం కాదు, న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్. సో 3 ఛాంబర్స్ అయితే కనుగొన్నారు. ఆ 3 ఛాంబర్స్ ఏంటంటే ఒకటి ఉండడానికి, ఇంకొకటి ఏంటంటే రిచువల్స్, తర్వాత ఎవరైనా చనిపోతే అందులో ఉంచడం, అంటే పూజలు చేయడానికి, లేదంటే ఎవరైనా చనిపోతే వాళ్ళని పెట్టడానికి, పూడ్చడానికి అదొక ఛాంబరు. ఇంకొక ఛాంబర్ ఏంటంటే వైన్ మేకింగ్ అనమాట. ఆ వైన్ తయారు చేసే దానికి ఒక ఛాంబర్ సపరేట్గా. సో ఇలాగ 3 ఛాంబర్స్లో అయితే ఉండేవాళ్ళట 6000 సంవత్సరాల క్రితం. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు వైన్ ఎందుకు తయారు చేసేవాళ్ళు అంటే వీళ్ళ పురాతనమైన పద్ధతుల్లో ఏంటంటే చనిపోయాక ఆ డెడ్ బాడీ దగ్గర కార్యక్రమాలు, సో కార్యక్రమాల్లో వైన్ అనేది ఒక కీలక పాత్ర అట. సో వైన్ అనేది తప్పకుండా ఉండాలంట. ఇక్కడ పూడ్చడం కూడా వేరేగా అంట. ఒకప్పుడైతే ఎలా పూడ్చేవారంటే ఇక్కడ మనకి పాట్స్ ఉంటాయి కదా, జార్స్, క్లే పాట్స్. సో మనం నార్మల్గా మట్టిలో పూడ్చేవాళ్ళు కాదట. సో ఆ క్లే పాట్స్లో ఎవరు చనిపోతారో వాళ్ళకంటూ ఒక పాట్ అనేది తయారు చేసి అందులో వాళ్ళని పెట్టేవారట. సో ఆ రకంగా అయితే వాళ్ళని పూడ్చేవాళ్ళట ఇక్కడ. ఈ విషయాలన్నీ ఎప్పుడు కనుక్కున్నారంటే 2007లోని అమెరికన్స్, తర్వాత ఈ అర్మేనియన్స్, ఐరిష్, సో ఈ 3 దేశాల ఆర్కియాలజిస్టులు ఉంటారు కదా, పురావస్తు శాఖ అంటే తవ్వకాల్లో తీసేవాళ్ళు. సో వాళ్ళైతే వచ్చి మొత్తం పరిశోధించినప్పుడు అయితే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలిసాయంట. 2007లో వాళ్ళు పరిశోధన అని స్టార్ట్ చేస్తే 2010లో అయితే వాళ్ళకి ఆ లెదర్ షూ దొరికింది. ఇందాక చూపించాను కదా, 5500 సంవత్సరాల పురాతన నాటి ఓల్డ్ లెదర్ షూ. సో అదైతే వాళ్ళకి అప్పుడు దొరికింది. ఆ తర్వాత కొన్ని క్లాత్స్, కొన్ని ఐటమ్స్, ఇవన్నీ ఇందాక మీకు చూపించాను కదా, రాళ్ళు. సో అవన్నీ దొరికినవన్నీ పొందుపరిచారు. రెడ్ వైన్ తయారు చేసేవాళ్ళంట ఒకప్పుడు. 6000 సంవత్సరాల క్రితంలో రెడ్ వైన్ తయారు చేసేవాళ్ళంట. ఆ రెడ్ వైన్ అనేది కూడా ఎలా కనుక్కున్నారంటే సో ద్రాక్ష పండు పిప్పి, తర్వాత పిక్కలు, సో ఇవన్నీ తీసుకెళ్ళి ల్యాబ్కి తీసుకెళ్ళి దాన్ని టెస్ట్ చేస్తే సో అప్పుడు అర్థమైందంట దీంతో రెడ్ వైన్ తయారు చేసేవారు అని. సో 6000 సంవత్సరాల క్రితం ఈ అర్మేనియా దేశంలోనే వైన్ అనేది పుట్టింది. ఇక్కడి నుంచి అలాగా పాకుతూ నెక్స్ట్ జార్జియాలో కూడా అనమాట. సో జార్జియాలో కూడా వైన్ తయారీ అయింది. సో ఆ తర్వాత మిగతా దేశాలకైతే వైన్ అనేది వెళ్ళిందనమాట అలా పాకుతూ. ఇప్పుడు ప్రజెంట్ వైన్ ఎక్కడ ఫేమస్ అంటే ఇటలీ, స్పెయిన్, యూరోపియన్ కంట్రీస్లో ఫేమస్ అనమాట, రోమ్లోని, సో అటువైపు కంట్రీస్లో. కానీ వైన్ అనేది పుట్టింది మాత్రం ఈ అర్మేనియా, జార్జియా ఇటు సైడ్. రూట్స్ అయితే ఇక్కడ, ఆ మూలాలు అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అయితే ఫేమస్ అయితే అక్కడ అనమాట. మనం ఎక్కువ వైన్ ఫేమస్ అనేది వినేది యూరోపియన్ కంట్రీస్ సైడ్ వింటూ ఉంటాం, లేదంటే అమెరికా సైడ్. ఇదిగోండి ఇదొక ఛాంబర్. ఇక్కడ కూడా చూడండి అన్నీ కట్టేసి పెట్టారు. చెప్పాను కదా మొత్తం 3 ఛాంబర్స్ అయితే ఉంటాయని. యా, ఇది ఇంకొకటి. కేవ్ లోపలికి వచ్చాక ఇంకొక విషయం అయితే తెలిసింది. అదేంటంటే సో ఇక్కడ ఓల్డెస్ట్ బ్రెయిన్ కూడా ఉందంట. ఓల్డెస్ట్ బ్రెయిన్ అంటే 6000 సంవత్సరాల క్రితం, అంటే చెప్పాను కదా ఒక పాట్స్లో ఉంచేవాళ్ళు అని, క్లే పాట్స్లో. సో అతని బ్రెయిన్ అయితే ఇంకా క్లే పాట్లో ఉందంట, ఎవరో ఒక పర్సన్ది. సో అది కూడా ఆ బ్యాక్ సైడ్లో అక్కడ కనిపిస్తుంది కదా చిన్న గృహ, అందులో అయితే ప్రిజర్వ్ చేశారు. సో అది కూడా కనుక్కున్నారు. 6000 సంవత్సరాల క్రితం నాటి బ్రెయిన్ అనమాట. అందుకనే దాన్ని ఓల్డెస్ట్ బ్రెయిన్ అంటారు. సో ప్రపంచంలోనే అతి పురాతనమైన బుర్ర. అండ్ చాలా చోట్ల అయితే మనకి చిన్నపిల్లలవి ఆ స్కల్స్ అవి అక్కడ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న శిథిలాలు. సో దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు ఈ కేవ్స్లోనే జీవించేవాళ్ళు. తర్వాత పూజలు అంటే రిచువల్స్ అవి చేసుకొని తర్వాత వైన్ అది తయారు చేసి ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళని క్లే పాట్స్లో పెట్టేసి సో మొత్తం ఈ కేవ్ లోపలే ఉండేదన్నమాట. వాళ్ళ జీవితం మొత్తం ఈ గృహలోనే. వాళ్ళు పుట్టింది ఇక్కడే, తర్వాత వాళ్ళు జీవించింది ఇక్కడే, చనిపోయింది ఇక్కడే, అన్నీ ఇక్కడే అనమాట. 6000 సంవత్సరాల క్రితం ఇందులో జీవించేవాళ్ళు ఇలా. మేబీ ఆది మానవులు టైప్ అనమాట. కేవ్ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. నేను అనుకున్న ప్లేస్ అయితే చూసేసా. అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషను. చూసారు కదా స్టార్టింగ్లో కూడా ఇంకా అలా కుండలు అయితే పెట్టేసి ఉంచారు. ఇప్పుడు అరేని వైన్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ మనం వైన్ టేస్టింగ్ చేయొచ్చు, తర్వాత ఫ్యాక్టరీ కూడా ఉంటుంది లోపల. ఇప్పుడు ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఫ్యాక్టరీ అది ఎలా ఉంటుందో. ఇక్కడైతే వైన్ టేస్టింగ్ అవుతుంది.
క్వాన్స్ అంట ఈ ఫ్రూట్ ఏంటో మరి. ఇది పీచ్, ఇదైతే బ్లాక్ బెర్రీ వైన్, ఇది చెర్రీ, అండ్ ఇదేమో ప్రొమోగ్రానెట్. అర్మేనియా దేశంలో చెప్పాను కదా, ఈ దానిమ్మకాయ అనేది నేషనల్ సింబల్. సో ఈ వైన్ బాగా ఫేమస్ అనమాట. సో ఇక్కడ గ్లాసెస్ అయితే పెట్టారు. ఈ అర్మేనియా దేశంలో దాదాపు 20 రకాల ద్రాక్ష పంటలు అయితే పండుతాయట. సో అందులో 2 మాత్రమే ఈ వైన్ తయారీకి ఉపయోగపడతాయంట. అందులో ఒకటి వచ్చేసి తెల్ల ద్రాక్ష, ఇంకోటి నల్ల ద్రాక్ష. మన ఇండియాలో కూడా తింటూ ఉంటాం కదా తెల్లవి నల్లవి. సో ఆ 2 మాత్రమే వైన్కి వాడతారు. మిగతా 18 రకాలు ఓన్లీ తినడానికి తప్ప వైన్ తయారు చేయడానికి అయితే పనికిరావట. అన్ని రకరకాల ఫ్రూట్తో అయితే ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్. మనం అయితే తాగం కాబట్టి ట్రై చేయలేదు, బట్ ఆ స్మెల్ అయితే చాలా స్ట్రాంగ్గా వస్తుంది అసలు. వాళ్ళు జస్ట్ క్యాప్ తీస్తేనే చాలు, అది గుప్పమని కొడుతుంది, అంత స్మెల్ ఎక్కువ వస్తుంది అది. వాళ్ళు అయితే ప్రతి వైన్ కొంచెం టేస్ట్ చేస్తున్నారు. సో టేస్ట్ చేశాక మేబీ ఏది నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు అని చెప్పి ఇలాగ టేస్టింగ్ రూమ్లో అయితే పెడతారనమాట. దీని పక్కనే ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. బట్ ఇదైతే సీజన్ కాదు, లేదంటే మనం ఆ తయారీ చేసే పద్ధతిని కూడా చూడొచ్చు. జార్జియాలో కూడా తయారు చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. సో ఇక్కడ కూడా వేరేగా ఉంటుంది అనమాట. ఆ దేశంలో వేరు, ఈ దేశంలో వేరు. బట్ జార్జియా, అర్మేనియా 2 దేశాల్లోని ఈ వైన్కి అయితే చాలా ప్రాధాన్యత అయితే ఉంది. ఇది వచ్చేసి స్టోరేజ్ రూమ్ అనమాట. ఈ అమ్మాయి అంత పెద్ద బ్యారెల్స్ ఉన్నాయో. యా చూస్తున్నారు, మొత్తం వైన్ అయితే స్టోర్ చేసి పెట్టారు, బాటిల్స్. సో ఒక్కొక్క బ్యారెల్ దాదాపు మినిమం 3 సంవత్సరాలు అయితే పెడతారంట. ఇంకా ఎంత ఎక్కువ రోజులు ఉంచితే అంత మనకి ఫ్లేవర్ఫుల్ వైన్ అయితే వస్తుంది. ఈ బాటిల్స్ అయితే చూడండి, మొత్తం దుమ్ము పట్టేసి ఉన్నాయి. అండ్ ఈ బాటిల్ కార్క్ కూడా మనం నార్మల్గా తీసేయలేము, దానికంటూ సపరేట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇలా గుచ్చి తిప్పి తీయాలి. ఈ ఒక్కొక్క బ్యారెల్ చూడండి ఎంత పెద్దది ఉందో అసలు. మినిమం 3 సంవత్సరాల నుంచి ఆ తర్వాత అయితే తీస్తారు. లోపలంతా వాసన మాత్రం గుప్పమని కొడుతుంది అసలు. అండ్ దేన్ని ముట్టుకోవద్దు అని రాశారు. వాళ్ళు కూడా ముట్టుకోవట్లేదు అనుకుంటా, అందుకే ఎంత ధూళి పట్టేసి ఉంది. సో ఇది ఫ్రూట్ వైన్ అంట. ఈ ఫ్రూట్ వైన్స్కి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ చూపించాను కదా, పీచ్, తర్వాత బ్లాక్బెర్రీ, ఇలాంటి డిఫరెంట్వి. సో వీటికైతే ఐరన్ దాంట్లో ఒక మెటల్ కంటైనర్లో అయితే పెట్టేశారు, వుడెన్ దాంట్లో పెట్టలేదంట. దీన్ని అయితే ఎక్కువ స్టోర్ చేయరంట. సో తయారు చేసి ఇందులో ఫిల్ చేసి తీసి మళ్ళీ అమ్మేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది మనం ఇండియాలో, నేను ఒక వీడియో మీరు చూసి ఉంటే సులా వైన్ గురించి చేశాను, ఇండియాలో అది బాగా ఫేమస్. సో అక్కడ కూడా ప్రాసెస్ డిఫరెంట్ బ్యారెల్స్లో ఉంటుంది. బట్ ఇదేంటంటే బ్యారెల్స్లోని స్టోర్ చేసింది వేరే టేస్ట్ వస్తుందట, ఇందులో స్టోర్ చేసింది వేరే టేస్ట్ వస్తుందట. డిజైన్స్, రకరకాల డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇవైతే మనకి అర్మేనియన్ అక్షరాలు. ఇంకా లేబులింగ్ ఏం చేయలేదు వీటికి, బట్ ఫిల్ చేసి అయితే పెట్టారు బాటిల్స్. నోరావాంక్ మానిస్ట్రీ దగ్గరికి వచ్చాం. సో అది పెద్ద దూరం ఏం లేదు, ఒక 1/2 గంట సేపు జర్నీ అంతే. చుట్టూ రెడ్ కలర్ మౌంటైన్స్తో అయితే మధ్యలో మానిస్ట్రీ ఉంది, ఒక క్లిఫ్ మీద ఎడ్జ్లో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు అసలు లోపలికి వెళ్ళి ఆ మానిస్ట్రీ అది చూసి ఇక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయేమో ఎవరైనా కనుక్కొని మీకు అయితే చెప్తాను. ఇక్కడ ఉన్న సమాధులు ఎవరు అంటే ఒబ్లేరియన్ ఫ్యామిలీ అట. ఒబ్లేరియన్ ఫ్యామిలీ ఎవరంటే ఈ అర్మేనియా దేశంలో ఒక రాజకుటుంబం అన్నమాట. సో ఆ రాజకుటుంబానికి సంబంధించిన ప్రిన్సే ఈ మానిస్ట్రీని కన్స్ట్రక్ట్ చేయించారట. సో అందుకనే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి చనిపోయిన వాళ్ళందరివి అయితే ఇక్కడ పూడ్చిపెట్టారు. ఇక్కడ కనబడుతున్న సమాధులు అవన్నీ అవే, వాళ్ళవే. అసలు ప్రతి మానిస్ట్రీ ఎంత పాతది అంటే అసలు 13వ శతాబ్దంలో కట్టారట ఈ మానిస్ట్రీని. చూసారు ఒక్కొక్క రాయి ఎంత ఉందో. ఇక్కడున్న ప్రతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఇటుకలు క్యూబ్ షేప్లో అయితే ఉంటున్నాయి, క్యూబ్ కానీ రెక్టాంగిల్ కానీ. చూసారు ఎంత పెద్ద రాళ్ళు, ఇవన్నీ కొండరాళ్ళే. కొండ నుంచి తవ్వి ఇలా క్యూబ్స్లా తీసుకొని ఆ రాళ్ళతో అయితే కట్టిన చర్చిలు, తర్వాత బిల్డింగ్స్ కూడా చాలా వరకు అలానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఎర్త్క్వేక్ వచ్చిందంట. ఆ భూకంపం వచ్చినప్పుడు అయితే కొంచెం అన్ని శిథిలావస్థ స్థితికి అయితే చేరుకున్నాయి. మళ్ళీ ఆ తర్వాత అయితే కొంచెం రెనోవేట్ అది చేసి బాగు చేశారు. మేబీ ఈరోజు సండే, అందుకనే అందరూ గ్రూపులుగా వచ్చారు. అక్కడ చూడండి ఒక 30-40 మంది గ్రూప్ అయితే ఉన్నారు.
ఆ పైన అయితే కొన్ని గృహాలు కనబడుతున్నాయి, అక్కడ వరకు అయితే నడుచుకొని వెళ్తున్నారు కొందరు. ఈ చర్చ్ కూడా క్లోజ్ చేసేసి ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టెయిర్ కేసు గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడే తెలిసింది. అదేంటంటే దూరం నుంచి చూసి ఇది ఒక మోడల్ అనుకున్నా, బట్ ఇదేంటంటే స్టెయిర్ కేస్ అనమాట. సో ఆ పైకి కూడా వెళ్ళడానికి దారి ఉంది. కాకపోతే కొందరు లోకల్స్ ఏమంటున్నారంటే అది నిజమో కాదు తెలీదు, బట్ ఎవరు పాపాలు చేయలేదు, ఎవరు కైండ్ హార్టెడ్ మంచి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది ఎక్కి ఆ పైకి వెళ్ళడానికి ఉంటుంది. చెడ్డవాళ్ళేమో ఎక్కినా సరే జారి పడిపోతూ ఉంటారు అని చెప్పి ఒక లోకల్ అతను అయితే అన్నారు, ముసలతను. మేబీ అదొక మిత్ అనుకుంటా, మూఢనమ్మకం. శిథిలావస్థ స్థితిలో ఉంది ఇది. ఇంకా ఎక్కారంటే మళ్ళీ మేబీ ఎవరైనా పడిపోయినా సరే ఇంకా టూరిస్టులు వాళ్ళు ఎవరికైనా ఏమైనా అయినా సరే వీళ్ళు ఇంకా బాధ్యులు కదా. సో అందుకనే ఇంకా అసలు ఎవరిని ఎక్కొద్దు, మీరు మంచోళ్ళైనా పాపాత్ములైనా ఎవరైనా సరే అసలు ఎక్కొద్దు అని ఇంకా బోర్డు పెట్టేశారు. జస్ట్ ఇప్పుడే ఈ మానెస్ట్రీ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ కథ విన్నాను. ఆ కథ ఏంటంటే మోమిక్, సైనిక్ అనే ఇద్దరు పర్సన్స్ గురించి. సో ఈ మోమిక్ ఎవరంటే ఒక ఫేమస్ స్కల్ప్చర్ అనమాట, మంచి ఆర్కిటెక్ట్. అండ్ ఈ సైనిక్ ఎవరంటే ఒక రాజకుమారి. సో రాజు కుటుంబానికి చెందిన ఒక ప్రిన్సెస్. ప్రేమలో పడ్డాక ఈ మోమిక్ వెళ్ళి రాజుగారిని అడుగుతారనమాట, సో నేను ఇలా మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగితే రాజుగారు ఏమంటారంటే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే నువ్వు ఈ అర్మేనియా దేశం మొత్తంలోనే ఒక బ్యూటిఫుల్ చర్చ్ అయితే కట్టాలి. సో అది ఎంత బాగుండాలంటే ఇంకా అదిరిపోవాలన్నమాట. సో అది బాగుంటే అప్పుడు నా కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తానని చెప్పి ఆ రాజుగారు ఒప్పుకుంటారు. ఇంకా మోమిక్ అయితే ఆ మాట విన్నాక పగలు రాత్రి ఇంక మొత్తం ఎఫర్ట్స్ అంతా పెట్టి ఇంకా మంచి లొకేషన్ ఎతికి అదిరిపోయే చర్చ్ అయితే కట్టాలి అని ఫిక్స్ అయిపోయి ఇంకా పగలు రాత్రి చాలా కష్టపడి ఈ నోరవాంక్ ప్లేస్లో అయితే మానెస్ట్రీని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 90-95% పూర్తి అయిపోయి చర్చ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనే టైంకి ఏంటంటే ఈ రాజుగారు మాట తప్పేసి అసలు పెళ్ళి చేయడం, వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం ఇష్టం లేక ఇంకా భటులకు చెప్పి చంపేయమని చెప్తారు ఈ మోమిక్ని. వాళ్ళేమో చంపేస్తారనమాట మోమిక్ని. సో అందుకనే ఈ ప్లేస్ అంతా చూడడానికి ఒక డ్రమాటిక్గా కొంచెం సాడ్గా అయితే ఉంటుంది అన్నట్టయితే కథ చెప్తున్నారు. సో అదనమాట మోమిక్ సైనిక్ కథ. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి తాతేవ్ అనే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. సో తాతేవ్ అనేది ఒక మానెస్ట్రీ అనమాట. తర్వాత అక్కడ వరల్డ్స్ లాంగెస్ట్ కేబుల్ కార్ కూడా ఉంది. సో అది కూడా మనం కుదిరితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. బట్ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది కదా, దాన్ని సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.